బోరుమన్న కుటుంబం అప్పటికే వారికి 30 లక్షల అప్పు 350 ఫీట్లు తవ్విన బోరుబావి ఫెయిల్ మరో బావి తవ్విస్తున్నాడని భర్తతో భార్య గొడవ ఆపై ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం ఆమెతో పాటు ఇద్దరు కూతుర్లు మృతి బయటపడ్డ కుమారుడు మహబూబ్ నగర్ జిల్లా వెల్కిచెర్లలో విషాదం సో దారుణమైన పరిస్థితి ఇది భూత్పూర్ ఆ కుటుంబానికి 6 ఎకరాల పొలం ఉంది 150 గొర్రెలున్నాయి అయినా 30 లక్షల అప్పు ఉందనే ఆవేదన ఆ ఇళ్లల్ని వేధించసాగింది ఆ క్రమంలో సాగునీటి కోసం పొలంలో 350 ఫీట్ల మేర బోర్ బావి తవ్వించిన చుక్క నీరు రాకపోవడంతో తీవ్రంగా కలత చెందింది అయితే తాను వద్దన్నా వినిపించుకోకుండా భర్త మరో బోర్ బావి తవ్విస్తుండటంతో అతడితో ఆమె గొడవపడింది తన మాట వినిపించుకోవడం లేదనే కోపంతో ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకింది ఈ ఘటనలో ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ వెల్కిచెర్ల గ్రామంలో ఈ ఘటన జరిగిందనేది ఈ వార్త నిజానికి దారుణం పాపం సో 350 ఫీట్లు వేసినా బోరు పడలేదట భర్తకి ఏముంటుంది కుటుంబాన్ని సాధాల్సింది అతనే కాబట్టి కుటుంబాన్ని పోషించాల్సింది అతనే కాబట్టి ఇంకొక బోర్ వేస్తే అక్కడన్నా నీళ్లు పడతాయేమో మా అప్పులు తీరుతాయి 30 లక్షల అప్పు తీరుతుంది నా పిల్లలు భార్యతో కలిసి ఉండొచ్చు సుఖంగా ఉండొచ్చు అని ఆయన ఇంకొక బోర్ వేయడానికి పోతే ఈమె ఇంకా ఇప్పటికే 30 లక్షల అప్పు ఉంది మళ్ళీ బోర్ వేస్తే అది కూడా పడకపోతే ఈ అప్పు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదనే ఉద్దేశంతో ఆమె వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది చివరికి ఏం చేయాలో తోచక ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఆమె బావిలో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య యత్నంలో భాగంగా ఆమె 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 ఇద్దరు కూతురు చనిపోయారు ఒక బాలుడు మాత్రమే బయటపడ్డాడు అనేది చాలా విషాదకరమైన వార్త ఇది ఈ కుటుంబాన్ని నిజంగా ప్రభుత్వం ఆదుకోవాలి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతగా నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి వీళ్ళ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉంది ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులపైన ఎంతైనా ఉందని చెప్పాలి